మంచి డ్రెస్ వేసుకున్నాను అసలు బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి అక్కన చెల్లెడా నువ్వు అక్కలా ఉన్నావు నాకు వాళ్ళ మమ్మీ అండ్ సిస్టర్ వచ్చారనమాట. ముగ్గురము ఇప్పుడు నలుగురం అవ్వబోతున్నాం. తర్వాత జీవితం ఒక వింతరా ఆడుకుంటే పూబంతిరా. ఏదైనా చెప్పాలనుకునే ప్రేమగా ప్రపంచం అంతే నాకైతే. నీ కన్నులని దురించే కలలన్నీ మాకేలే. పనికి వెళ్ళి నెల వచ్చేదాడికి 50,000 చేసి ఆడికే మంచం మీద ఇలా పోసేదాన్ని లెక్కెడతాం రాక. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. రేపొద్దున మగ మనిషి లేడు కదా, భర్త లేని దాన్ని ఎందుకు అన్ని చేస్తున్నావు? వాడి కోసం కష్టపడే వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే. మీ కోడల గురించి ఒక మాట చెప్పకండి. మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. నన్ను చూసి ఈడు చెప్తుంటే మా అన్న గురించి నాకు మింగుతున్నాను, లోనికి గుడ్డకలు మింగుకుంటున్నాను అప్పుడు దాకా. అందుకే అన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే. చెప్పు కాదు ఒక రోజు కారు క్లీన్ చేయమని కారు ఇస్తారు. ఆ కారులోకి ఎక్కుతా, ఎందుకు కారు దూరం అంటే కారు లోపల కూర్చుందాం అంటాడు. ఆ రోజు ఫిక్స్ అయినా ఇదే అపార్ట్మెంట్ లో నా కారు పార్క్ చేయాలి. అరే నాయని నువ్వు ఎందుకు అడుస్తున్నావురా? ఇంతమంది టీమ్మేట్స్ బాధపడతా నేను బాధపడినా. నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. Family, welcome back to our channel. Welcome back guys. And ee roju party aithe doom dam ga jaragabothundi anamata. Nagan birthday party kadara birthday aithe birthday party ra birthday ante. So birthday party aithe matram chaala crazy ga jaragabothundi and wala mummy vallu and friends and chaala mandi vacharu and ee video matram chaala special. Basically endante nagan teliyadu anamata em jarugutundi enti anedi. So andaru kindiki vastunaru and meanwhile and వాళ్ళ పేరెంట్స్ అయితే మంచి డ్రెస్ వేసుకున్నాను అసలు బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి. రేవాయి కూడా వచ్చిందనమాట. అండ్ ఈ రోజు వీడియో మాత్రం చాలా క్రేజీ ఉండబోతుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు అండ్ వాడిని కొంచెం ఎమోషన్ చేద్దాం. మనం ఏ పార్టీలో సరే ఎమోషన్ చేయడం మనకి ఇష్టం కాబట్టి ఓకే కదా. చలో వాళ్ళ పేరెంట్స్ అయితే వెళుద్దాం. ఈ వీడియో మాత్రం చాలా క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి అండ్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. చలో చెప్పు. ఏం లేదు, ఈరోజు మా బంగారం బర్త్డే. గ్రాండ్ అంటే చాలా గ్రాండ్. నేనే చూస్తున్నాను, వీళ్ళు చెప్పట్లేదు, ఎందుకు నుంచి చెప్తారని నేనే గ్రాండ్ గా చూస్తున్నాను. పైసలు అవును నావే. మా ఇంట్లో చిన్న గోల్డ్ రింగ్ ఉంటే అది పెట్టి మమ్మీతో ఫోన్ పే చేయించుకుని కార్డ్ ఫోన్ పే హిస్టరీ ఫోటో కూడా ఏమంటే సో ఎనీవే వాళ్ళ లవర్ వాడి కోసం చేస్తుంది. ఇలాంటి లవర్ మీ అందరి లైఫ్ లో రావాలో మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నా. గోల్డ్ రింగ్ పెట్టి మరి షన్నకు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎంతమంది ఇలాంటి ఒక లవర్ అంతే. సో ఈ వీడియో అయితే చూసేద్దాం. చలో
బాయ్. నా బర్త్డే కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మేలే వస్తుంది. నా జూలైలో వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో మీ అందరికి తెలుసు నాగన్ బర్త్డే. అండ్ ఈ వీడియో మాత్రం ఫుల్ జోష్ తోనే ఎంజాయ్మెంట్ తోనే చేస్తున్నాం అన్నమాట. అండ్ స్పెషల్ గెస్ట్ గా ఎవరు వచ్చారంటే నాగ్ వాళ్ళ మమ్మీ అండ్ సిస్టర్ వచ్చారన్నమాట. దగ్గరమ్మా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఉంటారులే కానీ. సో మన నాగన్కి ఒక పాట పాడదాం. పుట్టినరోజు జయజయలు చిట్టి పాపాయి, ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. ఓకే ఎనీవే ఇప్పుడు నాగ్ పవర్ ఒక నిమిషం. ఎనీవే నాగ్ పవర్ స్టార్ మనతో ఉన్నందుకు కారణం ఏంటంటే వాళ్ళ మమ్మీ కాబట్టి వాళ్ళ మమ్మీతో అయితే 2 నిమిషాలు మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. ఆంటీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నానమ్మా. ఎందుకంటే రండి పక్క ముందుకు రండి. ఎందుకంటే అలా సిగ్గుపడుతున్నారు? ఎందుకంటే సిగ్గుపడుతున్నారు? బర్త్డే వాడదాం మీద ఆంటీ ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఓడ వెనకాల ఇంత మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు మీ ఓడ వెనకాల. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేము అందరం ముందు ఉంటాం. ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బతుకంతా. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆంటీ నాకు ఒక్క విషయంలో చిన్న బాధ ఆంటీ. చెప్పమ్మా. ఎంతో కష్టపడి పెంచారంటే చిన్న మాట కాదు. ఇప్పటికీ వాడు ఎప్పుడు నాముషి పడ్డాడు. మీరు వాచ్మెన్ డ్యూటీ చేసి మరి వాడిని పెంచారంటే చిన్న మాట కాదండి. అదే నిజం. ఏ రోజు మీకు అనిపించలేదా లైక్ మా వాడు ఈ స్టేజ్కి వచ్చి చాలా నాకు హ్యాపీ అనిపించింది? అనుకోలేదమ్మా. వచ్చేసాడు. ఇలా జరిగిద్దని అనుకోలేదు. చదువు మాంతేనే ఏడ్చేదాన్ని, ఏమైనా చదువుకోవాలి, జాబ్ చేయాలని. ఇవన్నీ జరిగితే అనుకోలేదు, మీ దాకా వస్తాడు అనుకోలేదు. కానీ హ్యాపీ, మీరైతే హ్యాపీ కదా చాలు. నేనైతే హ్యాపీయే. నిజం చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. నిజమేనమ్మా, హ్యాపీయే. సరే వాడు ఏదో సాధించాడు, ఏదో ఒక స్టెప్ ముందుకేసి మీకు గోల్డ్ గానీ చెల్లెకి బైక్ గానీ అన్ని కొనిచ్చాడు. ఆ క్షణం మీకు ఎలా అనిపించింది? నిజం చెప్పండి అంటే. చాలా సంతోషం అనిపించింది అమ్మా. ఎందుకంటే కళ్ళలో తిరుగుతున్నాయి? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైందండి? ఏమైందండి? మీరు ఎందుకు ఏడుస్తారండి? చెప్పండి, పర్లేదు పర్లేదండి. ముందుకు రండి, చెప్పండి ఏమైంది? ఏం లేదమ్మా, బాధ ఏం లేదు, సంతోషంగానే ఉంది. సంతోషం వచ్చే బాధ. కానీ ఒక నిమిషం, మీ కళ్ళలో మాత్రం నీళ్ళు కనిపిస్తుంది. నాకు ఎందుకు సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ నీళ్ళు? ఆ నీళ్ళు అంటే అది వేరేగా ఉంటది. ఎందుకండి? ఆ మనసులో ఫీలింగ్ వేరేగా ఉంటది. అది పోన్లేండి. ఎనీవే యూఆర్ హ్యాపీ. అండ్ సిస్టర్ ఏది? సిస్టర్ కూడా, సిస్టర్ రండి. నాగు వాళ్ళ సిస్టర్. అమ్మో, అక్కన చెల్లెడా? నువ్వు అక్కలా ఉన్నావు. మీ ఓడి ముందు ఇంతమంది ఉన్నారు, రేపు పొద్దున ఏ ఆపద వచ్చినా ఈ 30 మంది మీ ముందు ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? మస్తు అనిపిస్తుంది, చాలా హ్యాపీ. వీడు ఇంత దాకా వచ్చాడంటే చాలా గ్రేట్. అంత స్ట్రగుల్ పడ్డాం మా లైఫ్లో. మేము ముగ్గురము, ఇప్పుడు 4 అవ్వబోతున్నాం. తర్వాత జీవితం ఒక వింతరా, ఆడుకుంటే భూబంతిరా. మీ అన్న గురించి ఒక్క మాట ఏదైనా చెప్పాలనుకునే ప్రేమగా? ప్రపంచం అంతే నాకైతే. నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేలే. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీ అన్న నేను ఎప్పుడైనా బాధ పెట్టినా? పెట్టాడు, చాలా సార్లు పెట్టాడు. మార్నింగ్ విషయంలోనే. ఏ విషయం ఏ విషయం? చిన్న చిన్నవి కూడా వీడు ఇంత ఏదన్నా సరే నేను చాలా హర్ట్ అయిపోతా. అదొక్క నాకు ఫీలింగ్ అంతే.
కానీ చిన్న దానికి కూడా ఫీల్ అయిపోతా. వీడు అంటే నాకు పిచ్చి ఇష్టం. లైఫ్ లో నాకు ఎవ్వరు ఉండలేకపోయినా వీడు మాత్రం ఎప్పుడు ఉండాలి నా లైఫ్ లో తోడు. ఇంత పెద్ద మాట ఎవరైనా ఏమన్నా అంటేనే అసలు ఎంత కొట్లాటకి వెళ్ళిపోతాను. ఇట్లా నేనే ముందుంటాను ఫస్ట్. ఎవరు ఉన్నా లేకపోతే నేను ముందు వెళ్ళిపోతాను, కొట్లాడేస్తాను, తర్వాత నా వెనక వస్తారు. అంత ఎమోషన్ బ్రదర్. ప్రపంచం మా నాన్న కన్నా తర్వాత ఇష్టపడిన పర్సన్ ఈయనే. మమ్మీ కన్నా నాకు మా అన్ననే ఎక్కువ. మమ్మీ ఎంత చేసినా సరే మా అన్న అంటే నాకు పిచ్చి ఇష్టం. ఆయన తిడితే నేను పడలేను కానీ అంత పిచ్చి ఇష్టం. మీ చెల్లె గురించి ఒక్క మాట చెప్పు చాలు. ఏమొద్దు, ఏం అడగండి రా, నిజంగా ఏం అడగండి రా. మీ చెల్లె విషయంలో నువ్వు ఎమోషనల్ అయ్యే ఒక మూమెంట్ చెప్పురా, ఒక్కటి చెప్పు చాలు, నాకేమొద్దు. ఎమోషనల్ అంటే ఇప్పుడు ఆడపిల్ల నాకు భయం వేస్తుంది, ఏ తప్పు చేస్తుందని. నా తప్పు చేయకుండా ఎన్ని రోజులు నాతో ఉంది, నాకు అదే మంచిది అన్న. బా నన్ను వదిలే ఒక అన్నకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చేసినావు. చాలా అంతగానే ఏమొద్దు. ఒక చిన్న క్వశ్చన్ మమ్మీని లాస్ట్ అడిగేసి నేను క్లోజ్ చేసేసా. అంటే ఒక్కసారి మీరు ముందుకు రండి. ఎనివే ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారు చాలు. మీరు వీడిని కష్టపడి పెంచడానికి సరే, అరే వీడు బర్త్డే వచ్చిందో లేదో కాలేజ్ ఫీజు స్కూల్ ఫీజు కట్టడానికి ఒక పాయింట్లో ఎవరైనా ఇబ్బంది పడతా అంటే మా అమ్మ కానీ వీళ్ళ కానీ సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండవు. అట్లా మీకు అనుకూలంగా లేని సిచ్యువేషన్లో అయినా సరే మీరు పోరాడి అప్పు చేసైనా సరే ఏదో ఒకటి చేసైనా సరే వీని కోసం చేసిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా? అప్పు అయితే చేయలేదమ్మా, నేను కష్టపడిన డబ్బులే. కానీ నెల ఒకసారి అంటే కట్టలేను, నెల కడతారంటే నీ ఇష్టం అమ్మా, 4 సార్లు కట్టినా చాలా అన్నారు కాలేజీ ఫీజు. ఇక నెల వస్తుంది అనేదానికి ముందరే జాగ్రత్త పెట్టి ఉంచాను. కానీ ఎప్పుడు ఆ ప్రిన్సిపల్ సార్నైనా ఎవరినైనా అడిగేలాగా లేదు. ఆ ఫీజు కోసం మీ సంతోషాలు ఏమైనా వదులుకున్నారా? ఏమి లేదు. నా ఆడేషంలో అయితే అడిగిందల్లా కొన్నాను. నేను ఏదో చీరను నగలో కొనుక్కుందాం అనుకున్నా, లేదా చెల్లెకి ఏదో ఏ తల్లి అయినా సరే కూతురికి ఏదో ఒకటి కొనుక్కుందాం అనుకుంటుంది. ఆ టైంలో కూడబెట్టుకున్నది వీడి కాలేజ్ ఫీజు కానీ ఏదైనా కట్టింది ఏమన్నా లేదమ్మా. చెప్పాలా, ఆడ ఏమైనా ఉండదు, ఏ పని అయినా ఉండదు. ఫస్ట్ నేనే కనిపిస్తా, నేను తర్వాత ఇంకో పని. ఒక చీర కొనుక్కోవాలన్నా ఫస్ట్ నాకు డ్రెస్ కొన్నాక ఆ చీర దాకా పోతుంది. సరే అండి, ఫస్ట్ నాదే. ఇలా అడగద్దు కానీ ఒక క్వశ్చన్ అడుగుతా. వీడు అనే పర్సన్ మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్ నుండి వెళ్ళిపోయి ఒక అమ్మాయి కోసం బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని వదిలేసి నిర్దాక్షంగా వదిలేసి వెళ్ళిపోతే మీ ఆప్షన్ ఏంటి? మా ఆప్షన్ ఏంటంటే ఆడికి నచ్చినట్టు అది చేసుకుని రాపోయినా పర్వాలేదు, ఆడు సంతోషంగా ఉంటే చాలు. నిజం రా ఈ విషయంలో. ఇష్టపడి చేసుకునే వాళ్ళు అంటే నాకు చాలా. కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్తాడు కదా, మీకు రూపాయి పెట్టేటోడు కాదు. పెట్టకపోయినా పర్లా, ఆడు చిన్నప్పుడు కాడి నుంచి ఏ పని చేయకపోయినా ఎవడనేదాన్ని అన్నా ఊరుకునేదాన్ని కాదు. వాళ్ళ నాన్న లేడు, ఎందుకంటే వాళ్ళ నాన్న లేని లోటు నేను తీర్చాలని పనికి వెళ్ళి నెల వచ్చేదాడికి 50,000 చేసి ఆడికే మంచం మీద ఇలా పోసేదాన్ని లెక్కెడతాం రాక. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అమ్మ జాబ్ చేసే వాళ్ళు కూడా చేయరా, ఇన్ని డబ్బులు చేస్తున్నావా నెలకి, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఎంత కష్టపడుతున్నావా అనేవాడు. నేను నైట్ 2 దాకా బట్టలు చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా నేను 3 నెలలు చాలా ఇబ్బంది పడ్డా, చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ నా పిల్లల్ని ఏమైనా ఊరు రమ్మన్నా కానీ ఏమైనా పిల్లలు చదువు పోద్ది, ఇక్కడే చదివించి వాళ్ళు మంచిగా ఏ జాబో చేసుకోవాలి అని కోరుకున్నాను. కానీ అది ఒకటి ఆ విషయంలోనే అందరితో మాట్లాడబడ్డాను. మీ పిల్లల్ని ఆనలేక వాళ్ళ గోలుగా తిప్పుతున్నావు, అత్తమాల పోనేనా, సారోళ్ళు కూడా పై సారోళ్ళు కూడా అంటే అంతేనమ్మా, మరి ఫోన్ లేకపోతే ఎవరిని అడుగుతాము అనేదాన్ని. బండి అంత అవసరమా, మేమే అంతంత బళ్ళు తోలతలేదు, మీ పిల్లలకి ఎందుకు కొన్నావు అనేవారు. కెమెరా కొంటే ఆ కెమెరా కొన్నందుకు కూడా అందరూ తిట్టారు, నాకు 3 అన్నయ్యలు. అంతే, మీ అబ్బాయిలు అడిగిందలా చేస్తావేవే, రేపు పొద్దున మగ మనిషి లేడు కదా, భర్త లేని దాన్ని ఎందుకు అన్నీ చేస్తున్నావు.
ఆడపిల్ల ఉంది నీకు కనపడతలేదా అన్ని ఆడు అడిగిందా వీడి కోసం మాత్రం అన్ని చేసావు అన్ని నెల వచ్చేటప్పటికి 15,000 అన్నా ఆడు నా కష్టపడిన డబ్బులు జలతాగా ఆ వీడియోలకే గాని దేనికైనా సినిమాలకే కాదు ఆ చిన్నప్పుడు కాడి నుంచి ఆడికి తిరుగుతాం అలవాటు నెల వచ్చేదాడికి ఆడికి పోడు ఇక అడుగుతూ మానేసాడు అంటే ఈ సంవత్సరం నేను రూపాయి ఇవ్వాల సరే వాడు సంపాదించిన కానీ ఇంత పెద్ద మాట అన్నదిరా మీ మమ్మీ ఏమన్నది తెలుసా నాకు మొగుడు లేకపోయినా సరే నేను సంపాదించింది వేరే కొడుకు నేను పెట్టుకోవాలి మంచి చెడు వాడికి తోడు ఉండాలి అని అన్నదిరా ఈ మాటకి నీ మాట చెప్పరా చాలా ఇంకేం అడగంటారా నేను ఇక్కడితో ఆపేస్తాను నేను ఈ క్వశ్చన్ కూడా అంతే అన్న నేను చాలా మంది చాలా మాట్లాడి ఉంటారు మా అమ్మని నువ్వు వాడు వీడియోలు అంటే ఫస్ట్ ఎవ్వరు సపోర్ట్ చేయరు అన్న సపోర్ట్ చేయరు నువ్వు ఎందుకు వాళ్ళు నాలో గాలి కుదిలేసు అని మా అమ్మ ఒక అబ్బాయి లేడు అంటే అమ్మ ఎన్ని మాటలు పడుతుందో అందరికి తెలుసు ఒక అమ్మాయి ఇంత ఒళ్ళో ఏమంటారు నడవాలంటే చాలా మాటలు పడాలి వాళ్ళందరితో పోట్లాడి నన్ను ఈ స్టేజ్లోకి పెట్టింది నేను అడిగిందల్లా ఇచ్చింది అన్న నేను కాదని నేను ఒకవేళ నేను కోపంలో అరిచినా నాకు కావాలి అని నేను ఇవ్వను అంటది మళ్ళీ నెక్స్ట్ డే నా బ్యాంక్లో డబ్బులు ఎట్టేస్తుంది బా అంత ప్రేమ అన్న ఇంకా అదే రా తల్లి ప్రేమ అంటే కొడుకు ఏ స్థాయికి వెళ్తాడో ఎట్లా ఎదుగుతాడో వాడు చెడు దారిలో వెళ్తాడో మంచి దారిలో వెళ్తాడో తెలియక ముందే వాడి కోసం కష్టపడే వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే అందుకే నీకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి చూడు అదే కదా నిజమన్నా నిజం నాకొస్తే ఎందుకంటే మాకు తెలుసా మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో ఏ తల్లిదండ్రులని అట్లా కష్టపడి పెంచారో ఎనివే ఈ రోజు నువ్వు వాడికి అన్నందుకు మాకు పరిచయం అయినందుకు దీన్ని సెలబ్రేట్ చేద్దామమ్మా ఏమంటావు సరే సభాసులు అవనొద్దు చెప్పు నాకు రీసెంట్ గా తెలిసింది మీరు వాచ్మెన్ లాగా ఉన్నప్పుడు కూడా చాలా మంది మీరు వాచ్మెన్ ఉన్నప్పుడు చాలా మంది కార్ పార్కింగ్స్ అని చూసుకుంటూ ఉండొచ్చు అంటే వాడు ఏమంటారు కార్ కొన్నప్పుడు అంటే వాడు సంపాదించిన దాంట్లో కార్ వాడందుకు వాడే కొన్నాడు మీరు వాచ్మెన్ అప్పటికి ఉన్నారు మీరు ఒకటే మాట అన్నారు నా కొడుకు ఎంత సంపాదించినా సరే నేను ఇప్పటికీ వాచ్మెన్ లానే ఉంటా అని చెప్పి మీరు అన్నారు కానీ కొంతమంది మీ కొడుకు కారు కొనగానే ఎవరిది కారు మీ ఓడుదా మీ ఓడు కారు కొన్నాడా అనగానే మీకు ఎలా అనిపించింది చెప్పాలి కొనుక్కున్నాడమ్మా మా ఓడి ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో అనుకున్నాడో కారు కొనుక్కోవాలమ్మా ఎప్పటికైనా కారు కొనుక్కోవాలో అనుకున్నాడో ఆడ అదే ఆ కోరిక ఇప్పుడు తీర్చుకున్నాడు అని అన్నాను మీకు అంత అవసరమా వాచ్మెన్ ఉండి కారు అని అడిగారు అడిగితే ఎవరైనా చెప్పినా అసలు నేను కాదు అసలు ఎవరు చెప్పినా వినడాడు ఆడిష్టం ఆ డబ్బులతో ఆడు కొనుక్కుంటున్నాడు అని చెప్పాను మీ అబ్బాయి డబ్బులు కాకపోతే నువ్వైనా ఎత్తావుగా అని ఏడకోళం చేశారు పయ్యలు అది అమ్మాయిలో కానీ నాకేం తెలుసు వాడు వాచ్మెన్ ఉన్నప్పుడు వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా చాలా మంది అడుగుంటారు నీకెందుకు రా బైక్ ఈ బైక్ నేను నా మాటలు చెప్పి నాకు ఆల్రెడీ చెప్పిన వాడు ఒకసారి వాడి మాటలు విన్నాం అరే నిజంగా చెప్పు మీ ఓనర్స్ ఏమన్నారు నువ్వు వాచ్మెన్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఈయనకి ఎందుకు ఇప్పుడు నేను ఫస్ట్ R15 అన్న మా అమ్మయ్య వాటి కింద కదా దీనికి అవసరం ఇంత పెద్ద బండి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఉన్నది ఒక్క కొడుకు ఫస్ట్ దేన్నైనా నెగిటివ్ గా మాట్లాడుతుంది ఎవరైనా వాళ్ళ మంచి కోసమో ఏదో కానీ మనం ఏదైనా చేసే ముందు కొంచెం పాజిటివ్ ఉండాలి అది నాకు రాదు నేను అప్పుడే ఫిక్స్ అయినా ఏదో ఒక రోజు కారు క్లీన్ చేయమని కారు ఇస్తారు ఆ కారులోకి ఎక్కుతా ఎందుకు కారు దూరం అంటే కారు లోపల కూర్చున్నావు అంటాడు ఆ రోజు ఫిక్స్ అయినా ఇదే అపార్ట్మెంట్ లో నా కారు పార్క్ చేయాలి సూపర్ రా ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి కారు పెట్టిన ఎవరు మీ కారు అన్నాను నాదే అన్న తీసుకున్నాక 2 నిమిషాలు సూపర్ అమ్మా ఇలాంటి ఒక కొడుకు ఇన్స్పిరేషన్ కొడుకు నీ కొడుకు చూసినా సరే ఎనీవే ఇదంతా జరిగింది కాబట్టి ఒక్క మా చెల్లె గురించి అడుగుతా పదే అడుతుంది మా అత్త ముందు నన్ను లేపురి సరే సరే మీ కోడల గురించి ఒక మాట చెప్పకండి మా జాబిలికి ఏడాదంతా పున్నమే కంగారు ఎక్కువగానే మంచిదమ్మా మీ అత్త గురించి ఒక మాట
ఆంటీ చాలా మంచిది. అంటే అంటే ఎట్లా అనుకున్నా నిజం చెప్తున్నా, వీళ్ళిద్దరికన్నా ఈమె ఎక్కువ నాతో కొద్దిగా, అంటే ఇటు నాకు కొట్టినప్పుడైనా ఏమైనా ఈమె ఫస్ట్ వస్తుంది, ఈమె కొద్దిగా ఇష్టం అంతే. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను ఏడట్లేదు అన్న. ఏడుస్తుంది కాదు మీ అత్త గురించి చెప్పగానే ఏడుస్తుంది. చెప్పు నిజం. అయ్యో అలాగని కాదు, ఇడు ఏడవలేదా? నిజం చెప్పాలంటే ఇడు వీళ్ళ మమ్మీ గురించి చెప్తుంటే మా అమ్మ గుర్తు వచ్చింది. ఏడుస్తున్నా ఎందుకు బేటా? అంత మించి ఏం లేదు. అమ్మతో అమ్మ మీ అత్తమ్మనే. ఎందుకే ఏమైంది బేటా? ఎందుకు ఏడుస్తున్నావు? అంటే మా మమ్మీ అన్నిసార్లు పిలుస్తున్నా సార్, నేను వెళ్ళకుండా ఇట్లా ఉండిపోతూ నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇందాక నుంచి దిగ మింగుతున్నాను, కనిపించకూడదు అని చాలా మింగుతున్నాను. అంటే మమ్మీ గుర్తొచ్చేస్తుంది వీళ్ళు చెప్పుకుంటుంటే. ఇంకొకటి ఏంటంటే అందుకని ఎక్కువ మా అన్నయ్య నా దగ్గర ఉండడు. ఒక 1.5 year అవుతుంది అని చూసి, వీడు చెప్తుంటే మా అన్న గుర్తొచ్చి నాకు మింగుతున్నాను, లోనికి గుడ్డకలు మింగుకుంటున్నాను అప్పుడు దాకా. అందుకే అన్నంటూ లేకుంటే క్షణమైన యుగమౌనులే. మా బంగారం ఏడుస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రియా? మీ తమ్ముడు గుర్తొచ్చాడా? చెప్పు. ఇది అమ్మ పేరు చెప్తే చాలా అది ఎమోషనల్ అయిపోతుంది. సరే ఏడవకి అందరు ఏడుస్తారు. జయ ఏడుస్తుంది, మౌని ఏడుస్తుంది. ఎందుకే అది ఏమైంది బంగారం? ఎందుకు అట్లా ఏడుస్తున్నావు బంగారం? మమ్మీ గుర్తొచ్చి. సరే ఏం కాదు. వాళ్ళ మమ్మీ కూడా లేదు, కడుపున మము దాచి గుర్తుంది అమ్మ ఇంతమంది అమ్మ. అరే మౌని నాగ వాళ్ళ మమ్మీ ఉంది, మా మమ్మీ ఉంది, అందరి మమ్మీ మనం ఏం కడుస్తున్నావు? గుర్తొచ్చింది, దూరంలో ఉంది. ఏమని చెప్పు. ఎందుకు ఏడుస్తారు అందరు? నైని నువ్వు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పను. చెప్పు నైని, పర్లేదు. చెప్పు చెప్పాల్సిన రోజు వచ్చింది మనకి, చెప్పాలి. చెప్పు చెప్పు నైని, పర్లేదు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావే? అరే నాయని దేవుడు మాకుండగా మరి మాదికలోటేది. ఎందుకు ఏడుస్తున్నావు? ఇంత మంది చూసినావు నీకోసం, 30 మంది ఉన్నారు. మా అమ్మ మీ అమ్మని, వీళ్ళమ్మ మీ అమ్మ, అందరూ అమ్మని మన అమ్మలే కదా. ఎస్ఆర్ టీమ్ అంటే జస్ట్ వీడియోస్ పరంగానే కాదు, ఫ్యామిలీ. అందుకే అందరికి ఎప్పుడు ఎవరు బర్త్డేస్ ఉన్నాయి, మంచి చేయడం అందరూ కలిసి ఉంటాం. అవునా? నెక్స్ట్ మీ డాడీ బర్త్డే చేయాలి, మెన్షన్ వస్తుంది. ఇందు కూడా హిందీ కర్ర దగ్గర ఎందుకరా వెళ్ళిపోతాడు ఎందుకు నాకు రీజన్ కావాలి, ఇష్టపెట్టాను అసలు. ఏడవట్లేదన్నా, మీరు అట్లా అడగకండి ఇంకేడుపు వస్తుంది. అవును బట్ ఎందుకు దగ్గర 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 క్యాన్ తీసుకోరా. క్యాండీ ఏంది పుట్టినట్టు ఎత్తుకుంటున్నావు, నాకే పుట్టింది. బ్లాక్ గుంది, నువ్వు వైట్ గున్నావు. ఎందుకు రా నన్ను ఎందుకు లాగుతారు మీరు మధ్యలో? ఏమైంది చెప్పండి, ఎందుకు ఏడుస్తారు చెప్పు. ఇందు సరే ఎనీవే బర్త్డే పార్టీ ఎమోషనల్ పార్టీ అవుతుంది కానీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డే బాయ్ తో కేక్ కట్ చేద్దాం. ఓకే కోయ్ కేక్ వన్నోద్రా ఇని బర్త్డే కి అందరూ చాల్ చాల్ అందరూ అందరికి పిలిచి సో ఎనీవే ఏ వద్దు నాగర్ మాడదు అంత ఇంత మంది మాట్లాడారు అందరూ ఎమోషనల్ అయ్యారు. చెప్పు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా? అరే ఇంత మంది టీమ్మేట్స్ బాధపడతా నేను బాధపడనా? నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. మరి ఏమన్నా అందరికన్నా ముందే వాడు బాధపడు. ఏం లేదు టపాకు ఇట్లా పెడతా అందరికి కవరింగ్, ఇవన్నీ కవరింగ్. సరే ఇవన్నీ వచ్చరా అందరు కాదు, నీ అమ్మ నాన్న చెల్లి నీ లవర్ అవన్నీ కాదు. నిజంగా ఈరోజు నువ్వు మాట్లాడాలి అనుకుంటే ఏం మాట్లాడతావు? నీ శత్రువుకా, నీ మిత్రులకా, నీ మంచి చెడుకా, అన్న గురించా, చెల్లె గురించా,
అమ్మ గురించా ప్రేమ గురించా చెప్పు మాట్లాడి ఈరోజు. నేను ఏం మాట్లాడాలను ఒకటే అన్న, నేను ఇంతవరకు ఎదిగినా చాలా చూసి వచ్చిన, కానీ నాకు తెలియకుండానే నాకు శత్రుత్వం పెరిగిపోతా వచ్చింది. సో వాళ్ళతో తిరిగినా కొంచెం దూరం ఉన్నా కాబట్టి వాళ్ళకి అట్లా ఫస్ట్ బాగా క్లోజ్ ఉంటాం అన్న, సర్టెన్ టైంలో ఒకరికే క్లోజ్ ఉంటాం. మనం ఏమంటారు ముందరికి వెళ్ళే కొద్దీ వేరే వాళ్ళతో క్లోజ్ అయిపోతూ ఉంటాం. సో అప్పటికి ఏమైంది, వీళ్ళతో డిస్టెన్స్ తగ్గిద్ది. ఆ డిస్టెన్స్ కోసం శత్రువు అబద్ధం చేసుకుని వీడు ఎదిగిండు ఏముండదు అన్న. నేను ఇప్పుడు కూడా ఒక అన్న అంటే నాకు అన్నే, ఆడు నన్ను తిట్టుకొని కొట్టుకొని తాగినాక 100 మాట్లాడేది నేను పక్కకి వెళ్ళి, సరే పోనీ నాకు అన్ననే. నేను ఏ రోజు ఆడు అట్లా మాట్లాడినా నేను కూడా ఆదా వేస్ట్ కాడు అది నేను మాట్లాడాను. నాకు అన్న అంటే ఒకటి అన్నే, నన్ను తిట్టినా ఏమన్నా. కానీ నేను అంతా ప్రేమించినా కూడా నాకు ఆపోజిట్ ఎప్పుడు నాకు మాటలు అనేది అంటే వీడు ఎదిగిపోయిండు, కింద వాళ్ళని అందరిని వదిలిదెంగిండు, పట్టించుకుంటలే, ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాక అందరినీ చిన్నగా చూస్తాను మస్తు మంది అంటారు. కానీ నాకు అసలు అట్లా ఫీలింగే ఉండదు. ఎప్పుడు ఒకేలా ఉంటా, నేను ఫస్ట్ నుంచి ఒకేలా ఉన్నా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలే. సో మళ్ళీ ఈ వీడియో ఏమంటారు, ఈ వీడియో ముందర మీకు చెప్తున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకేమీ లేని టైంలో మీరు అందరు ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు ఉన్నారు. కానీ నాది అదే ప్రేమ ఉంది, మీ సైడ్ నుంచి నాకు ఆ ప్రేమ లేదు. నాకు అదే ప్రేమ కావాలని సరే ఈ రోజు బర్త్డే ఎస్ఆర్టింగ్ నువ్వు రాకముందుకు నీ లైఫ్ ఎలా ఉంది, వచ్చాక ఒకటి సింపుల్ మాట చెప్పి ఇంకా ఎస్ఆర్టింగ్ ముందు ఎప్పుడు ప్రమోషన్ వస్తుందా సీరియస్గా నెల కష్టపడేది వేరే. అంటే నెలకు 2-3 వస్తే అయ్యే పైసలు దాపెట్టుకోవాలి. ఇప్పుడు కష్టపడుతున్నాం కదా, లైఫ్ ఎట్లుందంటే పైసలు సంపాదించవచ్చు, ఫేమ్ వస్తుంది, మంచితనం వస్తుంది, నలుగురు గుర్తుపడతారు, అందరూ నావాడు. ఇప్పుడు నేను నాగమోని అంటే ఒక అన్న వదిన అయిపోయినాం మేము అందరికి. చాలా మంది అన్న వదిన అంటారు. అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కింద నన్ను చేసుకో, నాకు అదే దీనివల్ల. ఇదంతా కూడా ఒక హ్యాపీ మూమెంట్ కాబట్టి ఒక్క పాటతో వీడి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ నాగా, హ్యాపీ బర్త్డే టు యు. ఏ కుక్క